వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. ఇవాళ మనం చేసుకోబోయే స్వీట్ డిష్ చక్కెర పొంగలి. చక్కెర పొంగల్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. సో చక్కెర పొంగలికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను కొలతగా ఈ గ్లాస్ తీసుకున్నాను. మీరు కూడా ఏదైతే గ్లాస్ తీసుకుంటారో లేదా ఏదైనా ఒక గిన్నె తీసుకుంటారో అంతే అన్ని రకాల ఐటమ్స్ తీసుకోవాలి. సో చక్కెర పొంగలికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ బియ్యం, అంతే క్వాంటిటీ పెసరపప్పు, అంతే క్వాంటిటీ పంచదార, అంతే క్వాంటిటీ బెల్లం, ఇలాచీ పౌడర్ కొద్దిగా, గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్, పచ్చి కొబ్బరి ముక్కలు, 4 లేక 5 స్పూన్ల నెయ్యి, 4 గ్లాసుల వాటర్. చక్కెర పొంగలికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. చక్కెర పొంగలి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి 4 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కింది. మొదటగా డ్రై ఫ్రూట్స్ను వేయించుకుందాం. ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసి వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో మరొక 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడెక్కగానే ఇందాక మనం కొలిచి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. అందులోనే పెసరపప్పును కూడా వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండింటినీ వేపుకోవాలి. వేయించిన కమ్మటి వాసన వస్తుంది, మనకి తెలిసిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. బియ్యం ఇంకా పెసరపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. వాటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకుని 4 గ్లాసుల వాటర్, ఏదైతే మనం బియ్యం పప్పు కొలుచుకున్నామో ఆ గ్లాస్తో 4 గ్లాసుల వాటర్ ఆ ప్రెషర్ కుక్కర్లో పోసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్లోకి ఇందాక మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పు బియ్యం మిశ్రమాన్ని వేసుకోవాలి. పెసరపప్పు బియ్యం మిశ్రమాన్ని కుక్కర్లో వేసుకున్నాం కదా, ఒక్కసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు చక్కెర పొంగలి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. మళ్ళీ స్టవ్ పైన బాండీ పెట్టి ఇందాక మనం కొలిచి ఉంచుకున్న పంచదారను వేసుకోవాలి. అదేవిధంగా బెల్లాన్ని కూడా వేసుకోవాలి. 2 వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీటిని పోసి మరిగించుకోవాలి. ఇది కలుపుతూనే ఉండాలి. ఓకే, పాకం రెడీ అయిపోయింది. అదేవిధంగా ఇందాక మనం కుక్ చేసి పెట్టుకున్న పెసరపప్పు బియ్యం మిశ్రమం కూడా రెడీ అయిపోయింది. రైస్ కుక్కర్లోంచి నేను బౌల్లోకి తీసుకున్నాను. ఈ బియ్యం పెసరపప్పుని పాకంలో వేస్తున్నాను.
ఒక్క 5 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ చక్కెర పొంగల్ రెడీ అయిపోయినట్టే. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఇందాక మనం నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం భగవంతుడికి నివేదించి తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పెట్టుకోవచ్చు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.